కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు? శ్రీకృష్ణుడి మరణ రహస్యమేంటి? శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎవరు చేశారు? అసలు కురుక్షేత్ర యుద్ధం తర్వాత అసలు ఏం జరిగింది? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడి చెల్లెలు ఎవరు? 1 యశోద, 2 సుభద్ర. మీ ఆన్సర్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే దేవుడు. ఈయన విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలలో 9వ అవతారం. చిలిపి బాలునిగా, గోపికల మనసు దోచుకున్న వాదిగా, యాదవ రాజుగా, రుక్మిణి సత్యభామల ప్రభువుగా, అర్జునుని రథసారథిగా, దేవదేవునిగా, ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపాలు ఇతిహాసాలలో చెప్పబడ్డాయి. భారతదేశంలో ప్రత్యేకించి వైష్ణవ హిందూ మతంలో కృష్ణుని పూజ ప్రత్యేకం. దాదాపు ప్రతి చోట శ్రీకృష్ణుని ఆలయాలున్నాయి. వీటిలో కొన్ని చరిత్ర ప్రసిద్ధిగాంచినవి. ఉదాహరణకు మధురలో బాలకృష్ణుడిగా, ఉడిపిలో కృష్ణుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధం, మహాభారతం గురించి అందరికీ తెలిసిందే. మహాభారతం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు జీవిత ధర్మాలను, అధర్మాలను తెలియజేశాడు. భగవద్గీతను లోకానికి ప్రసాదించాడు. శ్రీకృష్ణ లీలలు, పాండవులు, కౌరవుల గురించి మహాభారతం తెలియజేస్తుంది. 18 రోజుల పాటు మహాకురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ద్వారా దేశంలోని 80% జనాభా మరణించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా కౌరవులు ఓడిపోయారు. అయితే ఈ మహాయుద్ధానికి తర్వాత ఎవరెవరు ఊపిరితో ఉన్నారు, ఎవరెవరు మరణించారనే విషయం కొందరికి తెలిసి ఉండవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. శ్రీకృష్ణుడు విష్ణు అవతారమైనా ఆయన మరణిస్తారా? పాండవులు ఎలా ప్రాణాలు కోల్పోతారు? కురుక్షేత్ర యుద్ధానికి తర్వాత పాండవులు హస్తినాపుర రాజ్యానికి పాలకులవుతారు. విజయానంతరం హస్తినాపురంలో ధర్మరాజుకు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టాభిషేకానికి యుద్ధంలో తమ వెన్నంటే ఉండి గెలిపించిన శ్రీకృష్ణుడిని అతిథిగా ఆహ్వానించారు పాండవులు. అయితే కొడుకులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న గాంధారి దాన్ని భరించలేకపోయింది. యుద్ధం ఆపగలిగే శక్తి ఉన్న కురువంశ వినాశనాన్ని కోరుకున్న కృష్ణుడిపై తన కోపాన్ని వెళ్లగక్కింది గాంధారి. కౌరవులను యుద్ధంలో కోల్పోయిన వారి తల్లి గాంధారి మాత్రం ఆవేదనతో కూడిన కోపంతో రగిలిపోతుంది. తాను ధర్మం ప్రకారం నడుచుకున్నప్పటికీ తన కుమారుల్లో ఒక్కడూ మిగలకపోవడంపై గాంధారి ఆవేశం వ్యక్తం చేస్తుంది. ఇదే కోపంలోనే పాండవుల రాజ్యాభిషేకానికి వచ్చిన శ్రీకృష్ణుడి శపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానికి శ్రీకృష్ణుడే కారణమని దూషిస్తుంది. యాదవ వంశం నాశనమైపోతుందని శాపనార్థాలు పెడుతుంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడి మరణం కూడా దారుణంగా ఉంటుందని శపించింది. ఏ విధంగా అయితే తన 100 మంది కొడుకులను పోగొట్టుకుని తాను దుఃఖసాగరంలో మునిగిపోయిందో, అదే విధంగా కృష్ణుడు ఏలుతున్న ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోతుందని గాంధారి శపించింది. ఆవేశంలో ఆమె ఆ మాట అన్నప్పటికీ పతివ్రత అయినందున గాంధారి శాపం ఎప్పటికైనా తప్పబోదని మాధవుడికి తెలిసింది. అందుకే తన కళ్ల ముందే ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోవడం చూడలేని శ్రీకృష్ణుడు తపోవనానికి వెళ్లిపోయాడు. ద్వారకా నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఓ తపోవనంలో కృష్ణుడు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. అదే సమయాన ద్వారకలో కృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆయన అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. బలరాముడు కూడా లేనందున సమస్త బంధుగణం మధ్య ఆ కార్యక్రమాన్ని అర్జునుడే దగ్గరుండి జరిపించాడు. కార్యక్రమానంతరం అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ తపోవనంకు వెళ్లాడు. కానీ అక్కడ కృష్ణుడు కనిపించలేదు. రెండో రోజు ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు, కానీ ప్రాణం లేకుండా. శ్రీకృష్ణుడిని విగత జీవుడిగా చూసిన అర్జునుడు హతాశుడయ్యాడు, రోధించాడు. శ్రీకృష్ణుడు అరణ్యంలో అస్త చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడి కాలిని చూసిన ఓ వేటగాడు అది మృగమై ఉంటుందని భావించి తన వద్ద ఉన్న విషం పూసిన బాణాన్ని తీసి ప్రయోగిస్తాడు. అది నేరుగా వచ్చి కృష్ణుడి బొటనవేలికి గుచ్చుకుంటుంది. విష ప్రభావం వలన కృష్ణుడు కన్నుమూస్తాడు. మరణానికి ముందు బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు సోమనాథ్కు దగ్గరలో ఉన్న హిరణ్ నదిని సందర్శించినట్లు చెబుతారు. దీనిని 5 పంచాయతీల విలీనమంటారు. హిరణ్ నది వద్ద ఇప్పటికీ శ్రీకృష్ణుడి పాదముద్రలుంటాయి. అవి ఉన్న ప్రదేశాన్ని దేహోత్సర్గ తీర్థ అని పిలుస్తారు. అయితే శ్రీకృష్ణుడు బాడిని చూసిన అర్జునుడు ఆయన దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచిందని తెలుసుకున్నాడు. అందువల్ల కృష్ణుని మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్లే వీలు లేకుండా పోయింది. ఏ ఆర్భాటము, ఏ శాస్త్రము లేకుండా అదే చోట అర్జునుడొక్కడే శ్రీకృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. 8 మంది భార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి 2 కుమారులున్నా ఆయనకి కూడా వాళ్ళ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగలేదు.